హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా మనము ఈరోజు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. మనకి ఫామ్స్ లోపల ముఖ్యంగా రియాక్ట్ ఫామ్స్ లోపల మనకి 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్డ్ కంపోనెంట్స్, రెండోది అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. మనకి కంట్రోల్ అంటే ఏంటి, అన్కంట్రోల్డ్ అంటే ఏంటి అని చెప్పేసి మనము ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు డిఫరెన్సెస్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. మనకి రియాక్ట్ డెవలపర్గా మీరు ఎలాంటి జూనియర్ కానీ సీనియర్ కానీ ఎలాంటి ఒక టీమ్ లీడర్ కానీ మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్ కంపోనెంట్స్ మధ్య డిఫరెన్స్ అనేవి 100% అడుగుతారు. కోడ్ కూడా రాయమని చెప్పేసి మీకు అడగడం జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ అన్కంట్రోల్ కంపోనెంట్ చూసినట్టయితే, కంట్రోల్ కంపోనెంట్స్ ఆర్ మేనేజ్డ్ బై రియాక్ట్ స్టేట్ యూజ్ స్టేట్ అనమాట. అంటే కంట్రోల్ కంపోనెంట్స్ అంటే ఏంటంటే ఏదైతే రియాక్ట్ స్టేట్ మనకి కంపోనెంట్ని కంట్రోల్ చేస్తుందో, అంటే ఫామ్ అంటే మనకి ఫామ్ ఎలిమెంట్స్, ఒక కంపోనెంట్ లోపల ఉన్న ఫామ్ ఎలిమెంట్స్ని ఎవరైతే మనకి రియాక్ట్ స్టేట్ ఏదైతే మనకి మేనేజ్ చేస్తుందో దాన్ని కంట్రోల్ కంపోనెంట్ అంటారు. అంటే కంట్రోల్ చేస్తున్నమాట రియాక్టర్ అనేది స్టేట్ ద్వారా, అంటే స్టేట్ అంటే యూ స్టేట్ అనే ఒక ఫ్యూచర్ ద్వారా ఆ రియాక్ట్ కంపోనెంట్ లోపల ఉన్న ఫామ్స్ ఎలిమెంట్స్ని, ముఖ్యంగా ఫామ్స్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, సెలెక్ట్ డ్రాప్ డౌన్ మెనూ, అలాగే రేడియో బటన్, చెక్ బాక్స్, ఇవన్నీ ఉన్నాయి కదా ఫామ్ ఎలిమెంట్స్, HTML ఫామ్ ఎలిమెంట్స్. వీటన్నిటిని కూడా ఏం చేస్తుంది, రియాక్ట్ స్టేట్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాంటి వాటిని కంట్రోల్ కంపోనెంట్ అని చెప్పేసి అంటారు. అన్కంట్రోల్ కంపోనెంట్ అంటే రియాక్ట్ స్టేట్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయని వాటిని అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. అంటే రియాక్ట్ స్టేట్ చేయకుండా వేరే ఎవరు చేస్తారంటే డామ్ చేస్తుంది. అంటే డిఫాల్ట్ బ్రౌజర్ బిహేవియర్. డామ్ చేసే మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్టివ్ మోడల్. డామ్ అనేది మనకి రియాక్ట్ స్టేట్తో సంబంధం లేకుండా, రియాక్ట్ స్టేట్ని యూజ్ చేయకుండా ఇక్కడ డామ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఆ యొక్క ఫామ్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని అన్కంట్రోల్డ్ కంపోనెంట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కంట్రోల్ కంపోనెంట్స్ వాల్యూ స్టోర్డ్ ఇన్ స్టేట్, ఏదైతే మనకి ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాని యొక్క వాల్యూ అనేది మనకి ఫామ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూ తెలుసు. మనకి వాల్యూ రాస్తాం కంపల్సరీ ఫామ్ ఎలిమెంట్స్, దాని యొక్క యాట్రిబ్యూట్ ఒకటి, ఫామ్ ఎలిమెంట్స్ యొక్క యాట్రిబ్యూట్ వాల్యూ అనమాట. వాల్యూ స్టోర్డ్ ఇన్ స్టేట్ అంటే స్టేట్ లోపల మనం స్టోర్ చేస్తాం వాల్యూని, ఫామ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూని కంట్రోల్ కంపోనెంట్స్లో స్టేట్ లోపల మనము స్టోర్ చేయడం వల్ల స్టేట్ మనకి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే వాల్యూ యాక్సెస్డ్ యూజింగ్ యూజ్ రెఫ్. ఇక్కడ యూజ్ రెఫ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది అనమాట. యూజ్ రెఫ్ హుక్ అనమాట ఇది. దాని ద్వారా ఇక్కడ ఈ యొక్క యూజ్ రెఫ్ని యూజ్ చేసి మనము కంపోనెంట్ ఫామ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూని మనము కంట్రోల్ చేస్తాం, యాక్సెస్ చేస్తాం అనమాట. అందుకని చెప్పేసి ఇది అన్కంట్రోల్ కంపోనెంట్. ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. ఇక్కడ మన కరెంట్ డాట్ వాల్యూ అనేది అది డిఫాల్ట్ అనమాట, ఒక ఫీచర్, అది మా ఆటోమేటిక్ ప్రాపర్టీ అనమాట. అది ఇన్పుట్ యొక్క ప్రాపర్టీ. అది దాన్ని ఇన్పుట్ రెఫ్ అని చెప్పేసి మనం ఒక రెఫ్ క్రియేట్ చేస్తాం అనమాట. యూజ్ రెఫ్ని యూజ్ చేసి ఇన్పుట్ రెఫ్ క్రియేట్ చేస్తాము. ఆ ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ వాల్యూ అంటే మనకి ఏదైతే ఇన్పుట్కి ఇది రాసామో, ఈ యొక్క ఇన్పుట్ రెఫ్ అనే ఈ యొక్క రెఫ్ని మనం రాసామో అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ వాల్యూని, ఇన్పుట్ యొక్క వాల్యూని యూజ్ రెఫ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాల్యూ చేంజెస్ వయా ఆన్ చేంజ్ అండ్ స్టేట్ అప్డేట్. కంట్రోల్ కంపోనెంట్స్లో ఏమైందంటే మనకు వాల్యూ అంటే ఇన్పుట్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. దేని ద్వారా అవుతుంది అంటే ఆన్ చేంజ్ అని చెప్పేసి మనకి ఒక ఫీచర్ ఉంటుంది అనమాట. ఆన్ చేంజ్ బేస్గా మనకి మన ఈవెంట్స్ లోపల చూసినప్పుడు మనం ఆన్ చేంజ్ రాస్తాం కదా. ఆ ఆన్ చేంజ్ మెథడ్ ద్వారా ఇక్కడ స్టేట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కంట్రోల్ కంపోనెంట్స్లో. వాల్యూ చేంజెస్ ఇండిపెండెంట్లీ వితౌట్ రియాక్ట్ స్టేట్. అన్కంట్రోల్లో ఏంటి, ఇక్కడ వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఇండిపెండెంట్లీ, అంటే ఏ కంపోనెంట్కి, ఏ యొక్క ఇన్పుట్ టైప్కి ఆ ఇన్పుట్ టైప్ రియాక్ట్ సంబంధం లేకుండా అది ఇండిపెండెంట్గానే చేంజ్ చేసుకుంటుంది వితౌట్ హెల్ప్ ఆఫ్ రియాక్ట్ స్టేట్. బెస్ట్ ఫర్ రియాక్ట్ యాప్స్ వేర్ డేటా ఈజ్ కంట్రోల్డ్. కంట్రోల్ కంపోనెంట్స్ లోపల మనకి ఈ కంట్రోల్ కంపోనెంట్స్ దేనికి బెస్ట్, డేటా ఈజ్ కంట్రోల్. అంటే రియాక్ట్ యాప్స్ లోపల మనకు డేటా అనేది త్రూ స్టేట్స్ మనం డేటా అనేది కంట్రోల్ చేస్తాం. రియాక్ట్ అప్లికేషన్ అంటేనే స్టేట్ మేనేజ్మెంట్ చేయడం మొత్తం త్రూ స్టేట్ ద్వారా చేసినప్పుడు ఇది కంట్రోల్ కంపోనెంట్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట మనకి. ఇది బెస్ట్ ఫర్ ఇంటిగ్రేషన్ విత్ నాన్ రియాక్ట్ కోడ్ ఆర్ ఫార్మ్స్ విత్ మినిమల్ రియాక్ట్ లాజిక్. అన్కంట్రోల్ కంపోనెంట్స్ దేనికి బెస్ట్ అంటే మనకి ఎక్కువ రియాక్ట్ అవసరం లేకుండా మనకి ఇండిపెండెంట్గా మనకి ఫామ్స్ ఏదైతే మనం చేస్తామో వితౌట్ రియాక్ట్, అలాంటి విషయంలో మనకి ఈ అన్కంట్రోల్ కంపోనెంట్స్ అనేవి మనకి
చాలా యూజ్ఫుల్ అనమాట. మోర్ రీరెండర్స్ డ్యూ టు స్టేట్ అప్డేట్స్. కంట్రోల్ కంపోనెంట్స్ ఏం చేస్తుంది, మోర్ రీరెండర్స్ చేస్తుంది డ్యూ టు స్టేట్ అప్డేట్ చేస్తుంది కదా. మనకి ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ని ఇది త్రూ స్టేట్ యూజ్ స్టేట్ హుక్ ద్వారా మనం అప్డేట్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ మోర్ రీరెండర్స్కి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెస్ రీరెండర్స్ యాజ్ రియాక్ట్ డస్ నాట్ ట్రాక్ చేంజెస్. ఇది ఇక రియాక్ట్ స్టేట్ ద్వారా మనం చేయం కాబట్టి ఏమైందంటే రీరెండర్స్ అనేవి తక్కువగా ఉంటాయి మనకి. మనం ఒక రకం చెప్పాలంటే మన బేసిక్ HTML ఫామ్ అనమాట. బేసిక్ HTML ఫామ్ లాగా ఇది చేయడం జరుగుతుంది అనమాట. ఫామ్ లైబ్రరీస్, ఫామ్ లింక్, యూప్ రికమెండెడ్ ఫర్ కాంప్లెక్స్. ఒక పెద్ద ఫామ్స్ ఉన్నాయి మనకి, చాలా పెద్ద అప్లికేషన్, పెద్ద ఫామ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫామ్ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి మన రియాక్ట్ లోపల. ఫార్మింగ్ అని చెప్పేసి ఫార్మింగ్ యూప్ అని చెప్పేసి ఉంటాయి. వాటిని యూజ్ చేసి ఇక్కడ మనము త్రూ స్టేట్ ఇక్కడ ఫామ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫామ్ హ్యాండ్లింగ్ చాలా సింపుల్ అనమాట మనకి ఇక్కడ ఈ కంట్రోల్ కంపోనెంట్స్లో. ఇక్కడ ఏంటంటే నాట్ కామన్లీ యూజ్డ్ విత్ ఫామ్ లైబ్రరీ. ఇక్కడ ఫామ్ లైబ్రరీ అవసరం లేదు, ఎందుకంటే ఇవి అన్కంట్రోల్ కంపోనెంట్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, చిన్న అప్లికేషన్ చిన్న వాటి యూజ్, అంటే రియాక్ట్ లేని చోట మనము రియాక్ట్ స్టేట్ అనేది లేని చోట యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఈ లైబ్రరీస్ కూడా అవసరం అనేది ఇక్కడ ఉండదు అనమాట. ఇలాగా మనకి కంట్రోల్ కంపోనెంట్స్కి అన్కంట్రోల్ కంపోనెంట్స్కి మధ్య మనకి డిఫరెన్సెస్ అనేవి ఉండటం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దీని లోపల ఇది ఒక రియాక్ట్ అప్లికేషన్, కంట్రోల్ కంపోనెంట్ అండ్ అన్కంట్రోల్ కంపోనెంట్ చెప్పేసి నేను కంపోనెంట్స్ లోపల రెండు కంపోనెంట్స్ క్రియేట్ చేశాను. ఒకటి కంట్రోల్ కంపోనెంట్, రెండోది అన్కంట్రోల్ కంపోనెంట్. కంట్రోల్ కంపోనెంట్ మనం ఎలా ఉంటుందో చూసినట్టయితే నేను ఒక ఫామ్ తీసుకున్నాను, ఆన్ సబ్మిట్లో హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి ఈ యొక్క ఫంక్షన్ రాశాను అనమాట. ఇక్కడ హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్ రాసేసాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ వాల్యూ అనేది మనం ఎప్పుడైనా సరే కంపోనెంట్స్ లోపల అంటే కంట్రోల్ కంపోనెంట్స్ లోపల ఫామ్లో మనం వాల్యూని డైనమిక్ చేస్తాం, వాల్యూని అప్డేట్ చేస్తాం మనం ఫామ్ లోపల మనకి ఆ ఇన్పుట్ యొక్క మనకి ఇన్పుట్ యాక్సెస్ ఎలా వస్తుంది అంటే వాల్యూ ద్వారా వస్తుంది అనమాట. వాల్యూని డైనమిక్ చేస్తాం కాబట్టి ఇక్కడ వాల్యూని చూడండి, ఎక్కడ చేస్తాను ఇక్కడ వాల్యూని ఇక్కడ నేమ్ అంటే డైనమిక్ చేయడం జరిగింది. ఇది ఎక్స్ప్రెషన్స్ రాశాం కాబట్టి డైనమిక్ అనమాట. ఇక్కడ స్టేట్ తీసుకున్నాను, కాన్స్ట్ నేమ్ సెట్ నేమ్ అని చెప్పేసి నేమ్ని మనం ఇక్కడ ఓన్లీ నేమ్ ఒకటే చేస్తున్నాను. నేను యూ స్టేట్ హుక్ ద్వారా నేను చేస్తున్నాను నేమ్ స్టేట్ వేరియబుల్ తీసుకున్నాను, స్టేట్ తీసుకున్నాను, సెట్ నేమ్ అని చెప్పేసి సెట్ స్టేట్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ హ్యాండిల్ చేంజ్ అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కావాలో సెట్ నేమ్ అంటే ఈ యొక్క నేమ్ అనేది ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఇది ఇన్పుట్ యొక్క ప్రాపర్టీ. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ మనం వాల్యూని ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం, ఈవెంట్ యొక్క వాల్యూని టార్గెట్ చేస్తున్నాం అంటే దాని యొక్క వాల్యూని మనం గెట్ చేస్తున్నాం అని చెప్పేసి అర్థం అనమాట. దీని హ్యాండిల్ చేంజ్ అనే ఫంక్షన్ అక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ ఈవెంట్ యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూని గెట్ చేస్తుంది అనమాట. ఇక్కడ హ్యాండిల్ సబ్మిట్ అంటే ఏంటి, మనకి ఆ సబ్మిట్ మన ఫామ్ సబ్మిట్ చేయగానే మనకి ఏమవుతుంది, ప్రీవెంట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ నేను వాడాను. ఎందుకంటే ఇది మనకి ప్రీవెంట్ అంటే మనకి డిఫాల్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో మనకి ఫామ్ సబ్మిట్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. మనం డైనమిక్ రాసిన అయిపోయినా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. అది పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది, పేజ్ ఆటోమేటిక్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అక్కడ కంటెంట్ ఏం లేకపోయినా. అలాంటి డిఫాల్ట్ బిహేవియర్ని మనము స్టాప్ చేయడానికి ఆపడానికి కోసం ప్రివెంట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం అనమాట. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే అది మనం సబ్మిట్ కొట్టినా సరే సబ్మిట్ అనేది అవదన్నాడు ఫామ్. అప్పుడు మనము హ్యాండిల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనం అలర్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ నేమ్ ఏంటని చెప్పేసి నేను డైనమిక్ చేశా కాబట్టి నేను ఇక్కడ మనం గెట్ చేస్తున్నాం. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఆ యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూని మనం ఇక్కడ గెట్ చేస్తున్నాం అనమాట. ఆన్ సబ్మిట్లో ఫంక్షన్ కాల్ చేశాను, ఇక్కడ వాల్యూలో మనం స్టేట్ని కాల్ చేశాను, నేమ్ స్టేట్ని ఇక్కడ అంటే స్టేట్ త్రూ మనం చేస్తున్నాం. ఇక్కడ అంటే ఈ ఫామ్ని మనం ఏం చేస్తున్నాం, త్రూ స్టేట్ మనం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము. ఆన్ చేంజ్లో మనం ఆన్ చేంజ్ ద్వారా చేస్తాం కాబట్టి ఆన్ చేంజ్లో హ్యాండిల్ చేంజ్ ఈ యొక్క హ్యాండిల్ చేంజ్ ఫంక్షన్ని కాల్ చేశాను. ఇక్కడ నేను బటన్ సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఈ యొక్క నేమ్ అనేది మనకి అలర్ట్లో కనిపిస్తుంది అనమాట. ఇది కంట్రోల్ కంపోనెంట్. నెక్స్ట్ ఇది చూసినట్టు అన్కంట్రోల్ కంపోనెంట్ అంటే మనకు తెలుసు. ఇక్కడ నేను యూజ్ రెఫ్ అని చెప్పేసి ఈ యొక్క ఫ్యూచర్ని మనం చేసుకుంటామని చెప్పా కదా. నేమ్ రెఫ్ అని చెప్పేసి నేను రెఫ్ ఒకటి క్రియేట్ చేశాను. ఇది మనం క్రియేట్ చేసిన నేమ్ రెఫ్. దేన్ని యూజ్ చేసి యూజ్ రెఫ్ని ఇందాక మనం ఇక్కడ అంటే యూజ్ స్టేట్ హుక్ని మనం హెల్ప్ తీసుకుని మనం ఇక్కడ స్టేట్ని క్రియేట్ చేసాము. ఇక్కడ యూజ్ రెఫ్ అనే హుక్కి హెల్ప్ తీసుకుని మనం నేమ్ రెఫ్ అని చెప్పేసి ఈ యొక్క రెఫ్ని క్రియేట్ చేసాం. ఈ రెఫ్ని ఏం చేసాము, ఇక్కడ రెఫ్ లోపల మనం రెఫ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి రాయాలి. ఇది రెఫ్ ఈజ్ ఈక్వల్ నేమ్ రెఫ్. మనకి వాల్యూ అనేది ఇక్కడ ఉండదు అనమాట. ఇక రెఫే మొత్తం కంట్రోల్ చేస్తుంది, ఈ రెఫే మొత్తం కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇక్కడ హ్యాండిల్ సబ్మిట్లో ఏం చేసాము, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ మళ్ళీ దీనికి కూడా రాసాము. ఇక్కడ అలర్ట్లో మనము
నేమ్ రిఫ్ డాట్, నేమ్ రెఫ్ అంటే ఇదన్నమాట, దీని యొక్క ఇన్పుట్ వాల్యూ డాట్ కరెంట్ డాట్ వాల్యూ, దీని యొక్క వాల్యూని గెట్ చేస్తున్నమాట. ఇలాగా మనము దీనికి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫామ్ చూసినట్టయితే మీకు ఫస్ట్ అయితే కంట్రోల్ కంపోనెంట్, రెండోది అన్కంట్రోల్ కంపోనెంట్. ఇక్కడ నేను ఎస్ఎస్టెక్ ల్యాబ్స్ అని రాశాను, ఎస్ఎస్టెక్ ల్యాబ్స్ అని రాశాను, సబ్మిట్ కొట్టాను. అలాట్లో మనకి సబ్మిటెడ్ నేమ్ ఎస్ఎస్టెక్ ల్యాబ్స్ అని వచ్చింది. అంటే ఇది కంట్రోల్ కంపోనెంట్ త్రూ స్టేట్ మనం ఇక్కడ దీన్ని కంట్రోల్ చేశాము. ఇక్కడ కూడా ఏం చేశానంటే ఇది రియాక్ట్ జేఎస్ అని రాశాను, దీనికి సబ్మిట్ కొట్టాను, రియాక్ట్ జేఎస్ అని సబ్మిట్ అయిపోయింది. అంటే ఇక్కడ అన్కంట్రోల్ కంపోనెంట్ యూజ్ రెఫ్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసాము, దీన్ని స్టేట్ ద్వారా కంట్రోల్ చేసాము. ఇది కంట్రోల్ అండ్ అన్కంట్రోల్ కంపోనెంట్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.